జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల సందడి అయితే మొదలైపోయింది. నిజానికి ఏ రాష్ట్రంలోనైనా సరే ఎన్నికలు మొదలైతే ఆ రాష్ట్రంలో వాతావరణం అంతా కూడా సందడిగా ఉంటుంది. ఆ రాష్ట్రం అంతా కూడా ఎన్నికల ప్రచారంతో కోలాహలంగా మారుతుంది అనమాట. అవునా కదా? కానీ పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు అంటే మాత్రం అదొక పెద్ద గందరగోళం అన్నమాట. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలంటే దౌర్జన్యాలు, హింసాత్మక సంఘటనలు, బెదిరింపులు, హత్యలు ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ గుండాలు, అలాగే బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి అక్రమ ముస్లిం వలసదారులు చెలరేగిపోతూ ఉంటారు. బెంగాల్లో ఎన్నికలను రిగ్గింగ్ చేయడానికి ఈ మందంతా కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. దీంతో పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు రావణ కాష్టం లాగా తయారైనాయి. ఇక పశ్చిమ బెంగాల్ ఎన్నికలను ఎప్పుడు కూడా ఒక 5-6 విడతలుగా నిర్వహిస్తూ ఉన్నారు. దీంతో ఈ దొంగ ఓటర్లు, అలాగే ఈ అక్రమ వలసదారులు ఎన్నికలు ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళి ఈ దొంగ ఓట్లు వేయడం మొదలుపెట్టినారు. అందుకే కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి ఎన్నికలను 2 విడతలుగా నిర్వహిస్తుందన్నమాట. ఇది తృణమూల్ కాంగ్రెస్ పార్టీకు చెప్పాలంటే ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 23వ తారీఖున, అలాగే 29వ తారీఖున నిర్వహించనున్నారు. ఇక ఎన్నికల ఫలితాలు వచ్చే నెల 4వ తారీఖున విడుదల కానున్నాయన్నమాట. అందుకే ఈ పశ్చిమ బెంగాల్లో హింసాత్మక సంఘటనలు జరగకుండా చూసేందుకు, అలాగే దొంగ ఓట్లను వేయకుండా నిలువరించేందుకు, రిగ్గింగ్ జరగకుండా చూసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఏకంగా 2.9 లక్షల మంది కేంద్ర బలగాలను రంగంలోకి దింపింది. అంతేకాకుండా వాళ్లకు ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చూడమని చెప్పేసి పూర్తి స్వేచ్ఛను అయితే ఇచ్చారన్నమాట. ఏంలా ఎవరు తేడా చేసినా కూడా ఈయన మక్కిలు ఎర్రదిచ్చారట్నే. దీంతో కేంద్ర బలగాలు ఈ తృణమూల్ కాంగ్రెస్ గుండాలను, అలాగే బంగ్లాదేశ్ నుంచి వచ్చేటువంటి అక్రమ వలసదారులను తాటదిస్తారట్నే. మామూలు కూడా కాదు. ఈ గుంపంతా కూడా ఎటువంటి హత్యలు, బెదిరింపులు, అలాగే హింసాత్మక సంఘటనలకు పాల్పడకుండా అప్రమత్తంగా ఉంటున్నాయి. అయితే 2021లో ఇంతకు ముందు పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో మొదట బీజేపీనే గెలుస్తాదని చెప్పేసి అందరూ కూడా భావించినారు. ఇక బీజేపీ సభలకు కూడా లక్షల సంఖ్యలో జనాలంతా కూడా వచ్చినారు. కానీ అదే సమయంలో పాకిస్తాన్తో సరిహద్దు సమస్యలు తలెత్తడం, అలాగే కరోనా వైరస్ కారణంగా మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు పూర్తి స్థాయిలో ఈ పశ్చిమ బెంగాల్ ఎన్నికల మీద దృష్టిని అయితే పెట్టలేకపోయినారన్నమాట. దీంతో 2021 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ తరపున ఎన్నికలను మానిటర్ చేసేవాళ్ళు లేకుండా పోయినారు. ఇక ఇదే అవకాశంగా ఈ అభినవ శూర్పణఖైనటువంటి మమతా బేగం తన దుష్ట చతుష్టయం సహాయంతో బెంగాల్లోని బీజేపీ ద్వితీయ శ్రేణి నాయకులను బెదిరించి వాళ్ళను భయపెట్టి డబ్బు ఆశ చూపించి కొనేసుకునింది. ఫలితంగా ఆ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోవాల్సి వచ్చిందన్నమాట. ఇక తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఈసారి అభినవ చాణక్యుడైనటువంటి మన హోంశాఖ మంత్రి అమిత్ షా గారు నేరుగా రంగంలోకి దిగినారు. పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరిగే చివరి 15 రోజులు పశ్చిమ బెంగాల్లోనే ఉంటానని చెప్పేసి ఆయన ఒక సంచలన ప్రకటన అయితే చేశారు. ఎన్నికల ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని తాను రాష్ట్రంలో 15 రోజులు ఉండి ప్రచారం నిర్వహిస్తానని చెప్పేసి అమిత్ షా గారు అయితే ప్రకటించారు. అలాగే ప్రజలతో ఇంకా ఎక్కువ సమావేశాలు నిర్వహిస్తానని చెప్పేసి అమిత్ షా గారు చెప్పారనమాట. త్వరలో జరగబోయేటటువంటి ఎన్నికలు బెంగాల్ భవిష్యత్తును నిర్ణయిస్తాయని చెప్పేసి ఆయన అయితే అన్నారు. అమిత్ షా గారు చేసినటువంటి ఈ ప్రకటనతో బెంగాల్ బీజేపీ కార్యకర్తల్లో చెప్పాలంటే 1000 ఏనుగుల బలం అయితే వచ్చినట్టయింది. ఇక గెలుపే పరమావధిగా బీజేపీ శ్రేణులంతా కూడా ఎన్నికల రణరంగంలోకి అడుగుపెట్టినారు. ఇక ఈ సందర్భంగా అమిత్ షా గారు మాట్లాడుతా బెంగాల్లో ప్రతి మూల కూడా బై మమత అనేటటువంటి స్వరం అయితే వినిపిస్తుంది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం మారడం ఖాయం. బెంగాల్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటే స్వరం వినిపిస్తుంది, మమతా బెనర్జీకి బై చెప్పాలని చెప్పేసి ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పాలన పైన ప్రజలంతా కూడా విసుగు చెందినారు. మహిళల భద్రత, నిరుద్యోగం, అవినీతి వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. బెంగాల్ సరిహద్దులను కట్టుదిట్టంగా మూసేయాలా, చొరబాటుదారులను బయటకు పంపించాలా, అలాగే మహిళల భద్రత లేకపోవడం నుంచి బెంగాల్లో మార్చినటువంటి జనాభా స్వరూపం వరకు ప్రజలందరూ కూడా తృణమూల్ కాంగ్రెస్ పాలనతో విసిగిపోయినారు. యువతంతా కూడా నిరుద్యోగంతో సతమతం అవుతున్నారు. మమత అవినీతిలో కూడా రికార్డు సృష్టించింది. అయితే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే మార్పు రావాలని చెప్పేసి ప్రజల్లో ఒక స్వరం అయితే వినిపిస్తుందంటూ అమిత్ షా గారు బెంగాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.
సరే ఇదంతా కూడా ఎట్లుంటే ప్రియో బంధు మీడియా సంస్థ పశ్చిమ బెంగాల్లో ఒక ఒపీనియన్ పోల్ అయితే నిర్వహించిందనమాట. దాదాపు 20 రోజుల పాటు ఈ సంస్థ ఈ సర్వేని అయితే చేపట్టినట్టు తెలుస్తుంది. పశ్చిమ బెంగాల్లో మొత్తంగా 294 అసెంబ్లీ స్థానాలుంటే ఈసారి భారతీయ జనతా పార్టీ 157 అసెంబ్లీ స్థానాలను గెలుచుకొని తిరుగులేనటువంటి ఆధిక్యంతో మొట్టమొదటిసారి పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఈ సర్వే అయితే వెల్లడించింది. ఇంకా తృణమూల్ కాంగ్రెస్ పార్టీకు 119 స్థానాలు మాత్రమే వస్తాయని ఈ ప్రియో బంధు మీడియా సంస్థ సర్వే అయితే వెల్లడించింది అనమాట. అలాగే కాంగ్రెస్ పార్టీకు కేవలం 11 స్థానాలు, కొత్త పార్టీ అయినటువంటి ISF కు 6 స్థానాలు, అలాగే ఇతరులకు 1 స్థానం వస్తుందని చెప్పేసి ఈ ప్రియో బంధు మీడియా సంస్థ తేల్చి చెప్పింది. అంటే ఈ మీడియా సంస్థ చేసినటువంటి సర్వే ప్రకారం ఏ విధంగా చూసినా కూడా ఈసారి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడం ఖాయంగా కనపడుతుంది అనమాట. అది విషయం అయితే మిత్రులారా, బెంగాల్ రణరంగంలో అమిత్ షా గారు వేసినటువంటి ఈ మాస్టర్ ప్లాన్ ఎటువంటి ఫలితాలను ఇస్తుందో ఇక చూడాలా. ఈసారి గనక ఓడిపోయినామా ఏదా పశ్చిమ బెంగాల్లో, ఇంకా పశ్చిమ బెంగాల్ అయితే మనం పూర్తిగా మర్చిపోవాల్సిందే. వాళ్ళ బతుకు ఇంకా కుక్కలు చింపిన ఇస్త్ర అయిపోతుంది. ఇంకా వాళ్ళ భవిష్యత్తు అనేది వాళ్ళ చేతల్లోనే ఉన్నది. ఇంక వాళ్ళు ఏం చేస్తారో చూడాలా. మరి పశ్చిమ బెంగాల్లో ఈసారి మార్పు వస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్ లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తాజా రాజకీయ పరిణామాలు అలాగే సంచలన వార్తల కోసం వెంటనే మన న్యూస్ అఖండ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వార్త గనక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి ఈ వీడియోను మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులోను ఫేస్బుక్ గ్రూపుల్లోను తప్పనిసరిగా షేర్ చేయండి. ఓకేనా? జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.